అమరావతికి వెళ్తాకి దారి అది. అమరావతికి వెళ్ళడానికి దారి మన విజయవాడ నుంచి కరకట్ట మీద ఉంది, అదేవిధంగా ఉండవల్లి సెంటర్ మీద నుంచి కరకట్ట నుంచి 4 లైన్లు ప్రధాన రహదారి వేస్తా ఉన్నారు. ఎస్, ఒక ముగ్గురు రైతులు ఎవరైతే తాడేపల్లి రైతులు అయితే ఉన్నారో, అవును, ఉండవల్లి ముగ్గురు రైతులు ఉన్నారు. అవును, ఆ ముగ్గురు రైతులు కోర్టుకు వెళ్ళారు. ఆ ముగ్గురు రైతులతో కనుక మాట్లాడితే సీడ్ యాక్సెస్ రోడ్ మొత్తం కంప్లీట్ అవుతుంది కరకట్ట నుంచి. అవును, ఎందుకు ఆ దిశగా చేయట్లేదు? సీడ్ యాక్సెస్ రోడ్డే చేయలేనటువంటి పరిస్థితి. ఇంకా రాజధాని నిర్మిస్తారా? అంటే డెఫినెట్గా సీడ్ యాక్సెస్ రోడ్స్ అన్ని రోడ్లు చేయాలి. ఆ రోడ్స్ అన్ని వచ్చినాయి. 4 లైన్లు రోడ్ వేస్తాను. 4 లైన్ల రోడ్డు పరిస్థితి వరకు ప్రారంభం లేదు. అదే అంటే నేనేమంటున్నా అంటే ఇవన్నీ కూడా చేయాలి డెఫినెట్గా. చేసేటప్పుడు అమరావతికి దారి ఉందా? అమరావతికి దారి ఉంది. అమరావతి డెఫినెట్ దారి ఉంది. ఎందుకు దారి లేదు? ఎలా ఎటుంటారు? మన మెయిన్ యాక్సెస్ ఎటు నుంచి ఉంది? అదే 4 లైన్లు వేస్తున్నారు కదా, దగ్గర దాకా వెళ్ళాలి. అంటే ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది దగ్గర, అది కూడా కంప్లీట్ చేస్తారు. అంటే మరి ఇక్కడున్న పరిస్థితులు ఏంటంటే దురదృష్టం, గతంలో ప్రతిపక్షంగా ఉండే మధ్యలో ఆగిపోయినప్పుడు కూడా ముగ్గురు రైతులే. అవునా, నేనేమంటున్నా అంటే అందరు రైతులతో, ఎందుకంటే రైతుల్ని గత ప్రభుత్వం లాగా బెదిరించి హత్యలు చేసే పరిస్థితి ఇప్పుడు లేదు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని కన్విన్స్ చేయాలి. దీనివల్ల అందరికీ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుందని చెప్పి కన్విన్స్ చేయాలి తప్పితే, మీరు మా మాట వినకపోతే మేము మీ మీద దాడులు చేస్తాము, లేకపోతే మీ భూములు ఆక్రమించుకుంటాము, మిమ్మల్ని హత్యలు చేస్తామని భయపెడితే అందరిని 5 నిమిషాల్లోనే మనం లైన్లో తీసుకోవచ్చు, పెద్ద ఇష్యూ కాదు. అయితే ప్రజాప్రభుత్వం అనేది ఆ విధమైనటువంటి ఆ స్టైల్ తీసుకోకూడదు. రైతులను కానీ ఎవరినైనా మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవాలి తప్పితే 2 రోజులు లేట్ అయినా కూడా వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని రౌడీలతో, గ్యాంగులతో, పోలీసులతో బెదిరించడం అనేది కరెక్ట్ కాదనమాట. అయితే ఇవాళ అన్ని రోడ్లు, ఒక రోడ్ అనే కాదు, అన్ని రోడ్లు 100 ఫీట్ రోడ్స్ పెట్టేసి మరి అక్కడ చూసారు టీటీడీ టెంపుల్ కట్టారు. టెంపుల్ కూడా వాళ్ళ బ్రహ్మాండమైంది. అంటే ఏది చేసినా కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో అందరూ కూడా ఇవాళ రాష్ట్రం మొత్తం క్యాపిటల్కి వస్తారు. క్యాపిటల్కి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ ఏ విధంగా ఉన్నాయి, క్యాపిటల్ అనేది చూస్తారు. డెఫినెట్గా చూసి దాని మీద కన్విన్స్ అయిన తర్వాతే వాళ్ళు ఏదైనా కూడా చేయడానికి ప్రయత్నం చేస్తారు. అమరావతి రైతుల త్యాగం అనేది మరవలేనిది. ఎస్, ప్రపంచం అంతా చూసింది అమరావతి రైతులు చేసిన త్యాగం. కానీ దాదాపు 5 సంవత్సరాల పాటు ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు చేశారు, లాఠీ దెబ్బలు తిన్నారు. 1630 రోజులు చేశారు. 1630 రోజులు చేశారు. ఎస్, అదొక పెద్ద ఉద్యమం చెప్పాలి, చాలా పెద్ద ఉద్యమం. కానీ అలాంటి ఉద్యమం చేసినటువంటి అమరావతి రైతుల కళ నెరవేరుతుంటారు. నెరవేరుతుందా? డెఫినెట్గా రైతుల కళ నెరవేరుతుంది, రాష్ట్ర ప్రజల కళ నెరవేరుతుంది. ఎందువల్ల అంటే అమరావతి అనేది అన్ని ప్రాంతాలకి కూడా సెంట్రల్ ప్లేస్. మీరు రైల్వే కనెక్టివిటీ తీసుకున్నా, ఫ్లైట్ కనెక్టివిటీ తీసుకున్నా, ఏ కనెక్టివిటీ తీసుకున్నా కూడా చాలా ఈజీ పాయింట్గా రావచ్చు ఎక్కడి నుంచైనా. అందుకే ఆ రోజు ట్రైన్స్ కూడా వేశారు. ఇటు ధర్మవరం కానీ, ఇటు గూడూరు కానీ, విశాఖపట్నం కానీ. మరి అక్కడి నుంచి బయలుదేరితే మార్నింగ్ 10 o'clock కల్లా ఇక్కడికి వచ్చేసి వాళ్ళు జాబ్ చేసుకుని మరలా నైట్ వెళ్ళిపోయేటువంటి పరిస్థితిగా కూడా చూశారు. అంతే, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉన్న నాయకులకు చిత్తశుద్ధి ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. అలాంటి చిత్తశుద్ధి లేనప్పుడు మనం ప్రభుత్వం మీద విసర్జన, ఈ ప్రాంతానికి నష్టం చేయాలనేటువంటి కుట్రలు జరిగినప్పుడు ఏం జరిగిందో గతంలో మనం చూసాం. రాజధాని రైతులు కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. గతంలో ఏదైతే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారో ఆ ప్లాట్లు మాకు వద్దు, అక్కడ వద్దు, వేరే చోట అని చెప్పి కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా కొంతమందికి రిటర్నబుల్ ప్లాట్లు అయితే ఇవ్వలేదు. దాని మీద ఎందుకు ప్రభుత్వం దృష్టి సారించలేదంట? డెఫినెట్గా రైతులకు ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేయాలి. ఇప్పుడు కన్నబాబు గారు కమిషనర్ సిఆర్డీకి వచ్చారు. అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ కూడా నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు గతంలో కూడా ఇవన్నీ చేశారు కాబట్టి ఆయనకి వీటి మీద సంపూర్ణమైన అవగాహన ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద ఇవన్నీ కూడా సిఆర్డీ అందరూ కూడా అధికారులతో కలిసి అందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు ఉన్న సమస్యలని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రాజధాని లేదు. 34,000 మంది రైతులు ఇచ్చారు. అవును, స్వచ్ఛందంగా ఇచ్చారు 34,000 మంది. అవును, అందువల్ల ప్రపంచ చరిత్రలో అది రికార్డు కాబట్టి ఎక్కడా కూడా ఇన్ని వేల ఎకరాలు రైతులు వాలంటరీగా వచ్చి ఇవ్వటం అనేది మనం చూడడం అనమాట. మరి నిజంగా కూడా ఆ రైతులు చేసిన త్యాగాన్ని మనం గౌరవించుకోవాలి. అదేవిధంగా వాళ్ళని కూడా ఎప్పుడూ కూడా మనం ఈ రాష్ట్రానికి వాళ్ళు లేనిదే మనకు రాజధాని లేదు, వాళ్ళ వల్ల రాజధాని వచ్చిందని చెప్పేసి ఆ కృతజ్ఞత ప్రతి ఒక్కరు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అది చూపించాల్సిన బాధ్యత ఉంది. అది మన ధర్మం అనమాట. అది సరే, ఇప్పుడు ఢిల్లీలో చూస్తే హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో ఒక ఫైర్ అయినప్పుడు నోట్ల కట్టలు బయటపెట్టాం. ఒక న్యాయమూర్తికి సంబంధించినటువంటి జీతభత్యాలు చూసుకుంటే, ఎంత జీతభత్యాలు చూసుకున్నా ఏంటి అసలు ఆ నోటు కట్టల గురించి ఎలా స్పందిస్తారు, ఏం చెప్తారు? అది ఢిల్లీలో జడ్జిగా ఉన్నటువంటి యశ్వంత్ వర్మ గారు ఇంట్లో నోట్ల కట్టలు రావటం, ఇవన్నీ కూడా ఒక 5-6 రోజుల తర్వాత బయటకు రావటం, ఇంతవరకు ఆయన అరెస్ట్ చేయకపోవటం, ఇదంతా కూడా నిజంగా కూడా దురదృష్టకరం, నిజంగా కూడా సిగ్గుచేటు అని చెప్పాలి. ఏ ప్రభుత్వాలు ఉన్నా కూడా చర్యలు తీసుకోవాల్సిందేను. అది ఎంత స్థాయిలో ఉన్న వ్యక్తులైనా సరే చట్టం అందరికీ సమానమని మనం చూస్తాం.
ఒక సామాన్యుడు ఏమైనా తప్పు చేస్తే ఆయన మీద వెంటనే యాక్షన్ తీసుకున్నారు. లేదా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏమైనా ఒక 100 రూపాయలు 200 రూపాయలు ఎక్కువ ఉంటే ఆదాయానికి మించిన ఆస్తులు అంటున్నారు. అదే ఒక కండక్టర్, బస్ కండక్టర్ ₹1 ఎక్కువ ఉన్నా కూడా నువ్వు అవినీతికి పాల్పడ్డా టికెట్ కొట్టలేదని చెప్పని సస్పెండ్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఈ విధంగా మరి అక్రమంగా ఉన్నప్పుడు వాళ్ళు జడ్జా, చీఫ్ జస్టిసా, ముఖ్యమంత్రి, మంత్రి అనేది కాదు. ఇక్కడ వాళ్ళు ఏ స్థాయి అయినా సరే స్థాయితో పని లేకుండా చట్టం అందరికీ సమానంగా ఇంప్లిమెంట్ చేసినప్పుడే దేశంలో సామాన్య పౌరుడికి భారతదేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ మీద ముందు నమ్మకం కలుగుతుంది. ఆ నమ్మకం కలిగినప్పుడే దేశం ప్రశాంతంగా ఉండేది. లేకపోతే మనం ఎంత పెద్ద స్కామ్స్ చేస్తే అంత గొప్పవాళ్ళు అవుతాం. లేదా ఎమ్మెల్యేగా ఉంటే స్కామ్స్ చేయొచ్చు, ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా స్కామ్స్ చేయొచ్చు. ఈ మధ్యన ఆర్టికల్స్ కూడా వేశారు. ఎవరో ఒక రౌడీ స్టేషన్ పోలీసులు నీ అంత తెలుస్తాం అని చెప్పేసి స్టేషన్కి తీసుకెళ్ళి కొడతంటే నేను ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి వచ్చినాక మీ అంత తెలుస్తా అంటాడు. అంటే నేనేమంటున్నా అంటే ఇవాళ ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు వాళ్ళ మరి 45% వాళ్ళ గోండాలుగా మరి క్రిమినల్స్గా ఉన్నారని చెప్పేసి ఇటీవల కూడా రిపోర్ట్ వచ్చింది అనమాట. మా ఎన్నికల కమిషన్ కూడా ఇలాంటి గోండాలని, అవినీతి పరులని ఇవాళ ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళు కంట్రోల్ చేసినప్పుడు గతంలో మనం చూసాం. టిఎన్ శేషన్ గారు కొన్ని సంస్కారం తీసుకొచ్చారు ఎన్నికల కమిషనర్గా. మరి ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ కూడా మరి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నేర సామ్రాజ్యానికి సంబంధించినటువంటి ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఉన్నప్పుడు నేరాలకు సంబంధించిన వ్యక్తులు ఎవరి కేసులు ఉన్నా, లేదా మహిళలకు సంబంధించినటువంటి హత్యలు కానీ, రేపు చేయటం కానీ ఇలాంటి తీవ్రమైనటువంటి కేసులు ఉన్నప్పుడు వాళ్ళని ఏ పరిస్థితుల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించాలి. ఆ తర్వాత ఏమైనా జరిగినా కూడా యుద్ధ ప్రాతిపదిక మీదుగా వాళ్ళకి ఒక స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేసి 6 monthsలోనే వాళ్ళు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వాళ్ళ కేసులు క్లియర్ చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం వాళ్ళు చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా 12 సంవత్సరాలు బెయిల్ ఇచ్చారు. అంటే అనేక కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న వ్యక్తులకి మరి 12 సంవత్సరాలు బెయిల్ ఇవ్వటం అనేది ఇది భారతదేశ న్యాయ వ్యవస్థ కూడా నిజంగా కూడా అవమానం అని చెప్పుకోవచ్చు. అంటే ఏ నాయకుడు అనే కాదు, ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే ఒక తప్పు చేసినప్పుడు అది కూడా పెద్ద స్థాయిలో చేసినప్పుడు ఆ వ్యక్తులు ఒక 6 నెలలు పెట్టుకొని ఇమ్మీడియట్గా క్లియర్ చేసి కఠినమైన శిక్షలు వేస్తే సామాన్యులు ఎవరు కూడా తప్పు చేయటానికి సాహసించరు. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుంది. లేకపోతే ప్రజాస్వామ్యం ఒక అరాచకంగా మారుతుంది. అప్పుడు ప్రతి ఒక్క యువకుడు కూడా నేను ఎన్ని చేసినా, నేరాలు చేసినా, ఘోరాలు చేసినా, లేదా బ్యాంకు దోపిడీలు చేసినా, ఏది చేసినా కూడా నాకు ఏ విధంగా శిక్ష పడదు, నేను లైఫ్ లాంగ్ నేను కూడా బెయిల్ మీద ఉండొచ్చు అనేటువంటి మైండ్ సెట్లో కానీ వస్తే ఈ రాష్ట్రాన్ని కాదు, ఈ దేశాన్ని కాదు, ఎవరు కాపాడలేరు అన్నమాట. అందువల్ల చట్టాలు పూర్తి స్థాయిలో కఠినంగా అమలు చేయాలి. అప్పుడు మాత్రమే మరి ప్రజలందరూ కూడా ఆ చట్టాలకు లోబడి యాక్ట్ చేయడం జరుగుతుంది. లేకపోతే అరాచకంగా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసినప్పుడు మనం దేన్ని కంట్రోల్ చేయలేం. అది ఆ స్థాయికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ఒక బంగ్లాదేశ్ లేదా మన ఒక శ్రీలంక గాను మారేటువంటి పరిస్థితులు వస్తాయి. అలాంటి పరిస్థితులు రాకుండా మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో అన్నీ చేయాలి. అది ఒక పోలీసు మాత్రమే చేయలేదు.